దాదాపు 1 గంట ప్రాంతంలో ఈ పివిఎన్ఆర్ ఎక్స్ప్రెస్ హైవే మీద శైలజ మామిడిపల్లి నుంచి బంజారాహిల్స్లోని హాస్పిటల్కి తన 3 నెలల బాబుని తీసుకుని హాస్పిటల్కి చూపించడానికి వెళ్తున్నది. ఎంత 2 బాబులు, వాళ్ళ కూతురు, వాళ్ళ సిస్టర్ కొడుకు, ఆమె కొడుకున్నారు. ఈ హుండై ఎవరకాల వెహికల్లో వెళ్తా ఉంది. బట్ సమ్ ఆర్ అదర్ రీజన్స్ ఫైర్ అంటుకొని అక్కడ ఆమె ఫైర్గా చూసి లెఫ్ట్ సైడ్ కాపింది, పిల్లర్ నెంబర్ 135 పైన. అదే సమయంలో ఎదురుగా మెహదీపట్నం వైపు నుంచి రవి ఈజ్ అ డ్రైవర్ వాళ్ళ ఓనర్ని ఎక్కించుకొని ఇవాడు శంషాబాద్ వైపు పోతున్నాడు. ఈ ఫైర్ని చూసేసి ఇమీడియట్ ఆపేసి వితౌట్ ఒక క్షణం కూడా ఆలోచించకుండా తనకు ఏం జరుగుతుందనేది కూడా ఇట్లాంటి చూడకుండా కంప్లీట్ మంటలు తోటి అంటుకుంటున్న కార్ దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళడం. అదే టైంకి శైలజ గారు డోర్ ఓపెన్ చేసుకుని బయటకు వచ్చింది. తనకు వెహికల్ మీద ఉన్న అనుభవం కావచ్చు ఏదైనా, అన్నీ లాక్ అయినాయి డోర్స్. వాటిని చాకచక్యంగా నేరుగా లెఫ్ట్ నుంచి రైట్ నుంచి డోర్స్ అని ఓపెన్ చేసి 3 పిల్లల్ని సురక్షితంగా బయటకు తీసుకొని ఆమెకు అప్పగించి రోడ్డు పక్కకు తీసుకోవడం జరిగింది. రియల్లీ మా సైబరాబాద్ పోలీస్ శాఖ తరఫున మేము అతని రవిని బాగా అభినందిస్తూ ఉన్నాం. ఎందుకంటే అతని సమయస్ఫూర్తి వల్ల, డేర్ యాక్షన్ వల్ల ఒక 3 పిల్లలు, ఒక ఇన్ఫాంట్ 3 నెలల బాబు, తర్వాత తల్లికి కూడా క్షేమంగా ఎలాంటి చిన్న స్క్రాచ్ కూడా లేదనుకుంటా బయటపడడం జరిగింది. ఇది చాలా ఆనందించాల్సిన విషయం. అతన్ని అప్రిషియేట్ చేస్తూ ఉన్నాం. ఆ సమయంలో రోడ్డు పైన కింద పైన అందరం గవర్నర్ గారి రోడ్డు బందోబస్తులు ఉన్నాం. ఇమీడియట్లీ పోలీసు కూడా అక్కడ స్పాట్కి రావడం జరిగింది. ఫైర్ ఇంజన్ కాల్ చేసినాం, మంటలన్నీ ఆపినారు. కానీ 100% అది అగ్ని కావుతైపోయింది. బట్ ఈ సంఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకుండా, ఎలాంటి ఇంజురీస్ కానీ ఎలాంటివి లేకుండా జరగడం మనం అభినందించాల్సిన విషయం. ఈ విషయం దృష్టిలోకి వచ్చి ఈరోజు రవిని స్మాల్ టిప్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, టోకెన్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ అంటున్నాం. దానికి సిపి సజ్జనార్ సార్, డిసిపి టాప్ విజయ్ కుమార్ సార్ ఇన్స్ట్రక్షన్స్ మేరకు మా ఆఫీస్లో చిన్న పోలీస్ స్టేషన్ అతనికి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమానికి శైలజను వాళ్ళ పిల్లలు కూడా పూజించడం జరిగింది. వాళ్ళ బంధువులు కూడా వచ్చినారు. ఈ సందర్భంగా నిన్న ఈ విషయం తెలిసిందంటే చాలామంది ఫోటోగ్రాఫ్స్, వీడియోలు తీయడమే తప్ప ఎవరు కూడా కొద్దిగా ముందుకు రాలేదన్న సంగతి కూడా అతను చెప్పడం జరిగింది. బట్ ఎనీహో ఒక్కని యాక్షన్ వల్ల అయితేనే ఉంది 4 ప్రాణాలు నిలబడింది. లేకపోతే అమాయకులు ఎక్స్ప్రెస్ హైవే మీద అంటే ఎవరైనా రెస్క్యూ చేద్దామన్నా వెళ్ళాలన్నా కూడా కిలోమీటర్ ఇటు నుంచి అటు నుంచి పోవాలంటే టైం పడుతుంది. జస్ట్ 2-3 మినిట్స్లో ఎవ్రీథింగ్ కంప్లీట్ అయ్యే పరిస్థితి. బట్ ఆ రూట్లో రావడం, ఎదురుగా రావడం గమనించి రియల్లీ అసలుకి ఇది మాటల్లో మనం చెప్పలేము. ఎందుకంటే ఎంత చెప్పినది ఆ క్షణంలో అలా చేయాలి, ఒకరికి సహాయపడాలి, ఒకరి ప్రాణాలు నిలపాలని చెప్పేసి మంచి హృదయంతో జాబ్ చేస్తుంది. డ్రైవర్ జాబ్ అయినా అతను చేసిన కార్యక్రమం మటుకి అతనికి ఏమి చెప్పినా ఇదనిపిస్తుంది. యాజ్ ఎ పర్సనల్గా ఆల్సో, పోలీస్ ఆఫీసర్గా కాకుండా ఇది వెరీ డైనమిక్ చర్య. ఇట్లాంటిది ప్రజలు కూడా విజ్ఞప్తి, అనుకోకుండా జరిగేటి ఇట్లాంటి సంఘటనలు మనందరం వేరే ఈ ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ అనేది కాకుండా ముందుకు వచ్చి మనం ఈ రవి చూపిన చొరవను మనం ఎగ్జాంపుల్గా తీసుకొని ఎక్కడైనా ఇట్లాంటి సంఘటన జరుగుతుంటే స్పాట్లో ఉన్న వాళ్ళే ముఖ్యం. ఎందుకంటే ఫస్ట్ రీచ్ అయిన వాళ్ళే ఆ సంఘటన జరిగినప్పుడు వాళ్ళు కొద్దిగా యాక్టివ్గా ఇలాంటివి చేస్తే ఇట్ ఈస్ బెస్ట్ ఫర్ సొసైటీ అని చెప్పేసి నా అభిప్రాయం. వన్స్ అగైన్ వీఆర్ కంగ్రాచులేటింగ్ డన్ అ వెరీ గుడ్ జాబ్. ఇది ఆఫీసర్స్ కూడా గుర్తించి స్పాంటేనియస్గా స్పాట్లుగా ఈ కార్యక్రమం నిర్వహించమని చెప్పడం జరిగింది. దానికి సంబంధించి ఈ కార్యక్రమం చేశాం. మనం కొన్ని నేరాలు అవి జరుగుతుంటే వస్తుంటుంది ఆటోమేటికల్లీ. బట్ మంచి కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమాన్ని ఎస్టర్డే వాళ్ళ అన్ని పేపర్లో కానీ మీడియాలో కానీ చాలా బాగా వచ్చింది. బట్ సైమల్టేనియస్లీ మేము చేసిన కార్యక్రమం ఈరోజు కొంచెం సావధానంగా మనకు టైం దొరికింది కాబట్టి
ఆయన ఎలా చేశాడు ఆ క్షణంలో ఆయన ఆలోచన చెప్తా ఉన్నాడు. ట్యాంకులో ఇదైతే అది పేలొచ్చని ఇంకేదో అని అన్ని ఏం జరగబోతుందో హీ నోస్ బికాజ్ ఆఫ్ డ్రైవర్. ఆయనకు అక్కడ వెహికల్కి సంబంధించి ఏం జరుగుతుందనే సంగతి యాజ్ అ డ్రైవర్ హీ నోస్ ఎవ్రీథింగ్. కానీ అయినా కానీ కూడా నిజంగా లైఫ్ థ్రెట్లో ఉండగా కూడా దాని గురించి ఆలోచించకుండా ముందుకు పడి ఒక ప్రాణాలు కాపాడినారు. వెరీ గుడ్ ఈజ్ డ్యూటీ. ఒక సాటి మానవుడుగా ఈ డేటా వెరీ గుడ్ జాబ్. దాన్ని మనం అందరం రికగ్నైజ్ చేసుకుండాలి, మనసులో పెట్టుకోవాలి. ఆయన స్ఫూర్తిగా తీసుకొని ఇట్లాంటి సంఘటనలు కూడా వచ్చినా మనం వెనుక ముందు ఆలోచించకుండా, ఎందుకంటే సీజన్స్ని బట్టి కాలాన్ని బట్టి రకరకాలుగా జరుగుతుంటాయి. వీటిని మనం కూడా ముందుకుండి చేయాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ. అంటే నాకు ఆ చిన్న బాబుని ఎత్తుకొచ్చిన కదా, నాకు రాత్రి అంతా అదే కళ్ళలో ఇదని అతన్ని బాగా సేవ్ చేసిన, నేను కాపాడినా అని. చిన్న బాబు అదే నాకు అతనే కళ్ళలోకి వస్తుండు. ఆ బాబుని ఒక్కటి ఎత్తుకొచ్చిన కదా అబ్బా, లేకుంటే సరే ఒక్క సెకండ్లో మొత్తం ఇదైపో ఆగిపో అట్లా అని నాకు అదే బాగా ఇది నలుగురిని కాపాడినానో కాపాడేది కానీ నేను ఆ బాబుని సేవ్ చేసిన చిన్న బాబు కదా, నాకు అట్లా పిల్లలు ఏమైనా అయిపోతే కొద్దిగా బాగా అనిపిస్తుంది సార్. అది బాగా ఇది ఎందుకంటే ఆయన కాపాడిన కదా నాకు సరే ఏం అంటే ఒక చెయ్యో కాలు పోయినా అంత ఇది ఉండే నాకు. చిన్న పని స్వచ్ఛంగా చెప్తున్నా సార్, చిన్న బాబు అంటే అంత ఇది నాకు ఎవరైనా మనకు ఏం అవునో కావునది దేవుని తర్వాత కానీ బాబునైతే కాపాడినా కదా అని అదే ఫీలింగ్ ఉండే. సరే మనకు ఏమైనా హెల్ప్ అది పక్కన పెట్టేస్తే నాకు ఆ బాబు చేసిన అది ఒకటే ఉన్న మాట. మీ ఇంట్లో ఎట్లా షేర్ చేసుకున్నాను పోగానే బాగా ఆనందం పడ్డారు సార్ అందరు. బాబుని కాపాడినావు అది కానీ మళ్ళీ ఇద్దరు పిల్లలు కూడా ఏం కాకుండా వచ్చి బయటపడ్డారు. ఇట్లా బాగా నాకు ఒక్కటే బాగా అనిపిస్తుంది. నాకు పిల్లలు ఉన్నారు సరే మేడం అంటే దిగింది కానీ పబ్లిక్ అందరూ దూరంకి వెళ్ళి ఆనందంగా వీడియో చూసుకుంటూ ఉన్నారు కానీ ఎవ్వరు దగ్గర పోతలేరు. అంటే అది ఎందుకు అట్లా అని అది బాధ అనిపించింది. ఒక్కళ్ళైనా దగ్గర పోయి మనం పోయినట్టు ఇంకో 4-5 పోతే కార్ల మ్యాట్ వాళ్ళ కార్లలో మ్యాట్ లేకుండా వాటర్ బాటిల్ ఉంటాయి. అప్పటికి చిన్నగా అంటుకుందాడు వాటర్ బాటిల్తో ఇట్లా వాటర్ బాటిల్ మూతేసి పోతే మ్యాట్ గీట్ తీసుకుని కొడితే మంట ఆగిపో ఆడికి. కానీ అది పెట్రోల్ వెహికల్లో పేలుతుంది అని చెప్పి ఫస్ట్ లెఫ్ట్ సైడ్ టైర్ పేలింది ఒకటి. ఎవరు దగ్గర కూడా పోతున్నారు. అంటే అట్లా అవుతుంటే వాళ్ళు కాలిపోతుంటే చూసుకుంటే వీడియో తీస్తుండ్రు కానీ దగ్గర పోతే అది ఒకటి కొద్దిగా మంట వచ్చేసింది. ఎట్లా పొగ ఇంకా డోర్లన్నీ గట్టిగా లాక్ అయిపోతాయి. అవి కొందరికి తెలుస్తుంది కొందరికి తెలియదు. మనకు తెలుసు కాబట్టి టకటక తీసేసినాం. ఒక్క సెకండ్ లేట్ అయినా మొత్తం అప్పటికి పొగ నిండిపోయింది. 5 నిమిషాల్లో మొత్తం